జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భర్తను హత్య చేసి ఒక పెద్ద ఇంట్లో కోడలుగా స్థిరపడాలని చూసిన వైశాలికి ఉరిశిక్ష విధించిన స్పెషల్ కోర్టు. అచ్చం తనలాగి ఉన్న దశరథ రామయ్య చిన్న కోడలు దేవాంశ్ భార్య వైదేహి చనిపోవడంతో ఆ వైదేహి తానేనని ఆ కుటుంబాన్ని మోసం చేసి ఉరిశిక్ష తప్పించుకోవాలని చూసింది. కానీ తనే వైదేహి అనడానికి సరైన ఆధారం లేక భర్తను హత్య చేసిన నేరం కింద కోర్టు ఉరిశిక్ష విధించింది. అంటే వైదేహి దశరథ రామయ్య కోడలా? మా అమ్మ కౌసల్యదేవి కోడలా? అంటే నా ఫ్యామిలీకి చెందిందా? నువ్వు దశరథ రామయ్య కోడలవా? అవును. ఎందుకడిగా? ఏమీ లేదు, ఊరికే పేపర్లో నీకు ఉరిశిక్ష పడే న్యూస్ వచ్చింది. అందులో దశరథ రామయ్య దేవాంశుల పేరు చూసి అడిగా, అంతే. నీకు మా వాళ్ళంతా తెలుసా? తెలుసా అంటే పెద్ద ఫ్యామిలీ కదా, 1-2 సార్లు కార్లు కూడా రిపేర్ చేశాను, అలా తెలుసు. మీరు దేవాంశ్ భార్య కదా? అవును. మరి దేవాంశ్కి నిశ్చితార్థం చేస్తున్నారేంటి? ఆయనకి నిశ్చితార్థం చేయడం ఏంటి? అవును, పొద్దున్న సేట్ కార్ రిపేర్ కోసం వచ్చినప్పుడు దశరథ రామయ్య గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి రింగ్స్ ఆర్డర్ చేశారు. లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.